మన దేవుడు ఎలాంటి వాడో పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం ప్రకారం మన దేవుడు ఆదరణను అనుగ్రహించు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం ప్రకారము మన దేవుడు ఓర్పుగల దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ప్రకారం మన దేవుడు నిరీక్షణకర్తయగు దేవుడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం ప్రకారము మన దేవుడు మహిమగల దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ప్రకారం తన ప్రజల కోసం రక్షణగా ఉన్న దేవుడు మన దేవుడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారం తన ప్రజలకు కాపుదలగా ఉండి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు మన దేవుడు. 48వ కీర్తన 14వ వచనం ప్రకారము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడు. ఆమేన్.